అయితే మరి 2 వారాల నుంచి కూడా నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు సో తెగ వైరల్ అవుతున్నాడు అనమాట సోషల్ మీడియాలో. సో మనందరికీ తెలిసిందే, మీరు కూడా చూసే ఉంటారు. సో ఒక రకంగా చేస్తుంది మంచి పని, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకూడదు అని చెప్పి చాలామంది యూట్యూబర్స్ మీదన ఇప్పుడు కేసులు పెట్టించి వాళ్ళందరినీ కూడా రిస్క్లో పెట్టాడు అనమాట. సో ఒక రకంగా అది మంచి మూమెంటే. బట్ ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే అబ్బాయిలనే టార్గెట్ చేస్తున్నాడు, అమ్మాయిల మీద టార్గెట్ చేయట్లేదు, అమ్మాయిలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు, మరి వాళ్ళని ఎందుకు ఏమీ పట్టించుకోవట్లేదు అని చెప్పి కొంతమంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ విషయం చాలా పెద్దదైపోయింది గైస్. ఏంటి అంటే విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజు, అలాగే అనన్య నాగల్ల చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ 21 మందిని అయితే సెలబ్రిటీస్ని వాళ్ళకైతే నోటీసులు అయితే పంపించడం జరిగిందంట. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్లే స్టోర్లో లేని యాప్స్, బెట్టింగ్ యాప్స్ వాటిని అయితే ప్రమోట్ చేశారు అనే కారణంతో వాళ్ళందరికీ కూడా ఈరోజే నోటీసులు అయితే వెళ్ళాయి. సో మరి వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారు, వాళ్ళు ఏంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మనమైతే వెయిట్ చేసి చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే వాళ్ళు రెస్పాండ్ కాకపోతే వాళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ బయాసన్ని యాదవ్, హర్ష సాయి, సో ఇమ్రాన్ అని చాలామంది యూట్యూబర్ మీద అయితే అన్వేషణ ఏంటంటే కంప్లీట్గా లోపల తోయించడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. బెట్టింగ్ అనే దాన్ని కంప్లీట్గా మూసేయాలి, అణిసివేయాలి అనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాడు అనమాట. సో మరి ఈ విషయం ఇంకా ఎంత పెద్ద అవుతుంది, అసలు ఎంతమంది పేర్లు వస్తాయి? సో అంటే ఇంకా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే బాలీవుడ్లో మ్యాక్సిమం 60% వరకు కూడా ప్రతి సెలబ్రిటీస్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఉన్నారనమాట. సో ప్రతి దగ్గర వాళ్ళ ఫొటోసే కనిపిస్తాయి. ఈవెన్ సేవాగ్ది కానీ, గంభీర్ది, సో చాలా ఫోటోలు అయితే మనం చూసామన్నమాట. ఒకవేళ ఆంధ్ర తెలంగాణలో ఇలా ట్రై చేస్తే మరి ఆల్ ఓవర్ ఇండియా మరి ఎలా యాక్షన్ తీసుకుంటారు? సో మిగతా చేసిన సెలబ్రిటీస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అని చెప్పి కూడా ఇప్పుడైతే క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి అనమాట. మరి మీరు దీని మీద ఏమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి.